పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన నిత్య జీవితంలో దైవారాధన ఒక నిత్య కృత్యముగా జరుగుతూ ఉంటుంది. అయితే ఎంతోమంది దాతలు దేవాలయాలను నిర్మించి వాటికి కొంత భూములు కూడా కేటాయించి బ్రాహ్మణులను హిందూ సమాజాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన వైనం మన సంస్కృతిలో ఉంది. అటువంటి దేవాలయాలను నిర్వహించే దేవాదాయ ధర్మాదాయ శాఖ వీటి యొక్క అభివృద్ధిని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ వీళ్ళు దేవాలయాలకు ఏమి చేస్తున్నట్టుగా ఇంతవరకు దాఖలాలు లేవు. ఉదాహరణకు శ్రీరామనవమి వస్తే వాటి ఉత్సవాలు నిర్వహించాల్సినటువంటి అవసరము వారిపై ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క హిందూ పండుగలను ప్రజలలోకి తీసుకెళ్ళి భక్తిభావాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ దేవాదాయ ధర్మశాఖపై ఉంది. అయితే ఎటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరపున వీరు చేపట్టరు. అంతేకాకుండా పూజారులుగా బ్రాహ్మణులకు పరీక్షలు నిర్వహించి నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇటువంటివేవి చెయ్యరు. మరి ఆ శాఖ ఎందుకు పనిచేస్తున్నట్టు అర్థం